పాకిస్తానీ నా కొడుకులు మాట్లాడతారు మాతో ఏందనంటే గజ్వా హే హింద్ చేస్తానని అంటారు. మోదీ గారేమో ఇజ్రాయెల్లో స్పీచ్ ఇచ్చిండ్రు, పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి. భారత్ ఎప్పుడైతే ఇజ్రాయెల్కి పోతుందో పాకిస్తాన్ పైజామా ఎందుకు ఊడిపోతుంది అని అనేది ఫస్ట్ ప్రశ్న. కడుక్కోనికే నీళ్లు నేనోళ్ళు గజ్వా హే హింద్ మాట్లాడతారు చూడు. ఏం చేయకపోయినా మీరు ఏరిగేరికి చచ్చిపోతారు, ఎగిరెగిరి పడుతురు కదా, మీరు ఏరిగేరికి చచ్చిపోతారు. ఇది నేను భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కేవలం అరే ఇవాళ భారత్ ఒక టార్చ్ లైట్ కొడితే పాకిస్తాన్కి స్లీప్లెస్ నైట్ అవుతుంది బిడ్డ. అట్లున్నది పరిస్థితి. ఇది నువ్వు యాది పెట్టుకో. మనం నలుగురితో మాట్లాడుతున్నాం, నలుగురితో చేతులు కలుపుతున్నాం, నలుగురిని కలుపుకొని పోతున్నాం. నాటకాలు ఆడితే 8 మందితో దుష్మని కూడా పెట్టుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే 80 మందికి గడపర కూడా దించుతున్నాం. ఇవాళ మనము పార్ట్నర్షిప్లు చేస్తూ ఉంటే వీడు IMF ప్యాకేజీలు తీసుకుంటా ఉన్నాడు బిచ్చం అడుకుంటా. ఏదైతే ఐ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్పి మాట్లాడిందో, గజ్వా హే హింద్ గురించి ఆలోచించిందో, ఇవాళ మనమేం మాట్లాడకపోయినా వాళ్ళంతలా వాళ్ళే కోసుకచచ్చి భగవా హే పాకిస్తాన్కి హరా హర మహాదేవ్. Gautam Model School, Sun City Branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City Branch, opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. పాకిస్తానీ నా కొడుకులు మాట్లాడతారు. చిట్టా నంబర్ 1 ఆరంభం చేద్దాం. పాకిస్తానీ నా కొడుకులు మాట్లాడతారు మాతో ఏందనంటే గజ్వా హే హింద్ చేస్తానని అంటారు. నేను క్యాప్షన్ కూడా గదే పెట్టిన, గజ్వా హే హింద్ నహి భగవా హే పాకిస్తాన్ జరూర్ హోగా. నేను ప్రతిసారి ఈ ముచ్చట చిత్రగుప్తులో మాట్లాడతా. ఫ్రెండ్స్, ఇవాళ మోదీజీ జెరూసలేం పోయిండ్రు, ఇజ్రాయెల్ పోయిండ్రు. ఆయన స్పీచ్ కూడా ఇచ్చిండ్రు. మోదీ గారేమో ఇజ్రాయెల్లో స్పీచ్ ఇచ్చిండ్రు, పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి. అంటే మోదీ గారు ఇజ్రాయెల్ పోగానే పాకిస్తాన్లో రెజల్యూషన్ ఎందుకు పాస్ చేస్తున్నారు అని చెప్పి ఒకటి వస్తుంది. నెసెట్లో ఒక స్టాండింగ్ ఓవియేషన్ మోదీ గారికి దొరికింది. ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణం. నిజంగా చెప్పాలనంటే ఒక గర్వపడే కారణం, గౌరవపడే కారణం అబ్సల్యూట్గా మనకు ఉంటుంది. సో అక్కడనేమో మన మనిషికి, మన ప్రధానికి ఒక స్టాండింగ్ ఓవేషన్ వస్తే పాకిస్తానీ పార్లమెంట్లోనేమో ఒక అసెంబ్లీ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది మనకు. సో జై హింద్, జై భారత్, వెల్కమ్ టు చిత్రగుప్త్. దేశీ న్యూస్ అని చెప్పి మనం గట్టిగా చెప్పుకుంటాం, ఆమ్చి లోకల్ అని అంటాం కదా. సో అట్లాంటి న్యూసే మనం మాట్లాడుకుంటాం కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారు, నేను నవ్వుకుంటే చెప్తున్నానంటే నా మనసులో ఇవాళ ఎంత సంతోషం ఉందో ఇవాళ మీరు చూస్తారు. మోదీ గారు ఇజ్రాయెల్కి పోయినారు. ఇజ్రాయెల్కి పోగానే అక్కడ ఆయనకు ఒక హిస్టారిక్ వెల్కమ్ దొరికింది. యాజ్ యూజువల్గా వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నేషన్స్ భారత్. అట్లాంటి దేశ ప్రధాని ఒక దేశానికి పోయి నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు ఆర్ రిప్రజెంట్ చేస్తున్నాడు భారత్ని అని అంటే ఎలయమలయ పార్టీలకేని కాదు. అండ్ ఆయన సెల్ఫ్ ఇమేజ్ అనేది ఏ రకంగా చేసుకున్నాడు అనేది మనందరికీ తెలుసు. స్ట్రాటజిక్ టాక్స్ మాట్లాడిండు, డిఫెన్స్ టెక్నాలజీ మీద డిస్కషన్స్ జరిగినాయి, ఇన్నోవేషన్స్ మీద జరిగినాయి, ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ల మీద కూడా ముంగటు పోయినరు. పాకిస్తాన్ ఏం చేసింది అని అంటే భారత్ ఇజ్రాయెల్ ఏం చేసిందో దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్తారు. మీ కండలాల కాకులు పడవా? అసలు మిమ్మల్ని భారత్ని ఎందుకు ఖండిస్తున్నారు రానంటే కూడా ఈ నా కొడుకులకు తెలియదు. మళ్ళీ మాట్లాడతారు, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts, గంట అని చెప్పి మేము అంటున్నాం. పాకిస్తానీ యొక్క నరేటివ్ నాకు ఏ రకంగా అనిపిస్తుంది అని అంటే, నాట్ ఓన్లీ పాకిస్తాన్, హానెస్ట్గా ఇప్పుడు మీరు చూస్తే వెనకటికి పాకిస్తాన్తో మీరు మాట్లాడతారు, బంగ్లాదేశ్తో మాట్లాడతారు, చైనాతో మీరు ఏంది అని అంటే డోక్లాం ఆల్రెడీ దేశ నరేంద్రుడు చూపించిండు. నడిముక్కల పంచాయతీ ఏడదాకా తీసుకోవేయండి అనేది క్లియర్ కట్గా చూపించిండు. ఇన్ఫ్యాక్ట్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాన అమెరికా కూడా, ట్రంప్కి కూడా మోదీ ఏ రకంగా ఉల్టా హాత్ పచ్చకడ్లు కొట్టిండో మనందరికీ తెలుసు. గిడిగిడాంచుకుంటా మన దగ్గరకు వచ్చి టారిఫ్లు తక్కువ చేసినాం, మేము ట్రేడ్ డీల్ చేస్తున్నాం అని చెప్పిండ్రు. ఇక పాకిస్తాన్ మ్యాక్సిమం ఏం చేయగలుగుతుంది అని అంటే మళ్ళీ ఇక డిప్లొమాటిక్ ఒక వాట్సాప్ ఫార్వర్డ్లా ChatGPT వర్జన్ ఒకటి తీసుకొని వచ్చి అసెంబ్లీలో డిస్కస్ చేసుడు తప్ప ఇంకేమన్నా ఉంటుందా అని అంటే గంట కూడా ఉండదు. భారత్కి ఇంపాక్ట్ ఉండదు, దానివల్ల పాకిస్తాన్కి లీవరేజ్ కూడా దొరకదు. ఓన్లీ నాయిస్ తప్ప వాళ్ళు చేసేది ఏమీ పెద్దగా ఉండదు. గిరీష్, నువ్వు ఇంత మసాలా మాట్లాడుతున్నావు అంటే మసాలా మాట్లాడాల్సిన విషయం ఉంది, అందుకనే ఇంత మసాలా మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు నాకు కొంతమంది రాస్తారు, గిరీష్ నువ్వు సబ్జెక్ట్ చెప్పకుండా డ్రాగ్ చేస్తున్నావు అని అంటే, అరే భారత్ని పొగడకుంటే నీ అస్తిత్వం ఏందని చెప్పకుండా డైరెక్ట్గా అక్కడ పోతే మసాలా ఏముంటుంది మామ? అండ్ దిస్ ఈజ్ మై వర్జన్ ఆఫ్ నరేటింగ్ చిట్టాస్. ఇవాళ భారత్ ఎప్పుడైతే ఇజ్రాయెల్కి పోతుందో పాకిస్తాన్ పైజామా ఎందుకు ఊడిపోతుంది అని అనేది ఫస్ట్ ప్రశ్న. దీనికి మీరు
కమెంట్ రూపంలో చెప్పాలా. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎట్లాంటి దోస్తానా భారత్తో చేస్తుంది అంటే భారత్కు ఒక ఐరన్ డోమ్ ఇయనికి ప్రయత్నం జరుగుతున్నది, ఇస్తుంది కూడా. ఐరన్ బీమ్, లేయర్డ్ డిఫెన్స్, లేజర్ ఇంటర్సెప్షన్, రేడార్ ప్రెసిషన్, ఇట్లాంటి డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈడ పాకిస్తాన్లో పరిస్థితి ఎట్లున్నదని అంటే, అన్న నేను ఇప్పుడే ఏరిగనికి వచ్చినా కాబట్టి నాకు నీళ్లు లేవు, ఎటేమో అర్థమైతలేదు, ఎన్ని రోజులు మట్టి పెట్టి కడుక్కోవాలా, నాకు అక్కడ కూడా కాట్లు పడుతున్నాయి, మట్టి పెట్టి రాస్తే ర్యాషెస్ వస్తున్నాయి, ఇగో ఇట్లాంటివి. కడుక్కోనికే నీళ్లు లేని వాళ్ళు గజ్వాహే హింద్ మాట్లాడతారు చూడు, గజ్వాహే హింద్. అరే ఏం చేయకపోయినా మీరు ఏరిగేరికి చచ్చిపోతారు, ఎగిరెగిరి పడుతురు కదా, మీరు ఏరిగేరికి చచ్చిపోతారు. ఇది నేను భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను ఇప్పుడు ఒక జియో పొలిటిక్స్లకు ఒక 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 చిట్టా ఓపెన్ చేస్తున్నప్పుడు ఫైరీ స్పీచ్ ఖచ్చితంగా ఉండదని నేను అంటలేను. బట్ నీ గవర్నెన్స్ ఎట్లా కొలాప్స్ అయిందన్నో కూడా నేను బయటికి ఇలా పబ్లిక్ చేస్తా. అండ్ మోర్ ఓవర్ నీ ఫారిన్ పాలసీ అని అనేది హైపర్ వెంటిలేషన్ మీద ఎట్లుందో నేను ఇలా నీకు పరిచయం చేస్తా పాకిస్తాన్ వాడికి. అండ్ ఆ పాకిస్తానీ సబ్స్క్రైబర్లు ఉన్నోడు ఒక్క ముచ్చట మాట్లాడాడు దీని మీద, ఒక్క ముచ్చట మాట్లాడాడు పాకిస్తానీ సబ్స్క్రైబర్ ఉన్నోడు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కూడా అందరికీ మనం ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఇలా జర మెచ్చుకోవాలి, సప్పట్లు కొట్టాలి. ఆఫ్ఘనిస్తాన్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నది ప్రకృతిది. ఎట్లా అనంటే పాకిస్తాన్ మీద అటాక్ చేసి, నేను అందుకే గట్లనే పెట్టిన ఫోటోలు. కేవలం అరే ఇవాళ భారత్ ఒక టార్చ్ లైట్ కొడితే పాకిస్తాన్కి స్లీప్లెస్ నైట్ అవుతుంది బిడ్డ, అట్లున్నది పరిస్థితి. ఇది నువ్వు యాది పెట్టుకో. ఇప్పుడు నేను సటారికల్ ట్విస్ట్ ఎందుకు కొడుతున్నానంటే, ఇండియా ఇంకా ఇజ్రాయెల్ యొక్క అలయన్స్ థ్రెట్ ఏదైతుంది కదా, అది డైరెక్ట్ పాకిస్తాన్ మీద హావీ పడుతుందని పాకిస్తాన్కి తెలిసేంది. అదేదో చూడు, మనం చెప్పలే పెట్టలే, నిజంగా చెప్పాలనంటే మనం అసలు ఏం మాట్లాడలే. మనం ఇజ్రాయెల్తో ఒక ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ చేసుకుందామని అనగానే ఆఫ్ఘనిస్తానోడు పాకిస్తాన్ బార్డర్ల మీద విరుచుకు పడుతున్నాడు. అసలు అడిగి అరే ముందే దోనేకి వెళ్ళే పానీ నయ్యే భయ్యే క్యా అయ్యే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ అని చెప్పి పాకిస్తానోడు గిడిగిడాస్తుంటే, పాకిస్తానీ సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లు, మీడియా ఛానళ్ళు ఎందుకు మాట్లాడతలేవు భారత్ యొక్క గొప్పతనాన్ని, ఇజ్రాయెల్లో జరిగిన ఘట్టాలను? మనకు సంబంధం లేకపోవచ్చు, కాకపోతే సంతోషపడే ఘట్టాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇదే గతి కదా పాకిస్తాన్కి కావాల్సింది, మిలిటెంట్ బ్లోబ్యాక్ అని అంటారు. ఏదైతే పెంచి పోషించిర్రో ఆఫ్ఘనిస్తాన్లో కూడా, ఆనాడు సోవియట్ యూనియన్ ఎట్లా విరగొట్టిర్రో ఆఫ్ఘనిస్తాన్ని లేపి ట్రంప్ గారి దగ్గర అమెరికా దగ్గర బిచ్చమడుకొని, ఇవాళ అదే మిలిటెంట్ బ్లోబ్యాక్ అవుతుంటే భారత్ చేసిందా? లేదు. ఇజ్రాయెల్ చేసిందా? లేదు. ఎవరు చేసిర్రు అని అంటే వాళ్ళ సొంత స్వయంకృతాపరాధం అని అంటారు కదా, దేర్ కాన్సిక్వెన్సెస్, వాళ్ళ కాన్సిక్వెన్సెసే ఈడి దాకా తీసుకొచ్చారు. దశాబ్దాల వారీగా వీళ్ళు దేన్ని పోషించరు పాకిస్తాన్లో? మీ కమెంట్ రూపంలో చెప్పురు, నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది మీరు వింటుర్రు అని, మనసు ఉల్లాసంగా ఉంటుంది. అదొక స్ట్రాటజిక్ అసెట్ ఉండే వీళ్ళకు టెర్రరిజం అంటే పాకిస్తాన్లో. ఉసామా బిన్ లాడెన్ ఎడ దొరికిండు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అమెరికా వాళ్లకు పైసలు ఇస్తూ ఉంటే అమెరికాను మోసం చేసేరు వీళ్ళు, వెన్నుపోటు. ఇక దీనికంటే ఇక పెద్ద వర్డ్ ఏమంటాం మనం? ఇవాళ అదే ఏదైతే పెంచి పోషించిన అస్త్రం ఉందో వాళ్ళది మెయిన్ అసెట్ అని అనుకున్నారో, ఇవాళ వాళ్ళకు ఒక లయబిలిటీ అయిందా లేదా? ప్రకృతి కూడా ఆడిట్ రిపోర్ట్ మొదలెట్టింది. ఎట్లానంటే ఏదైతే టెర్రరిజం యొక్క రాక్షసత్వం ఉండే చూడు పాకిస్తాన్లో, ఇవాళ వాళ్ళు సెల్ఫ్గా ఓన్ చేసేటట్టు ఆఫ్ఘనిస్తాన్ అటాక్ నడుస్తున్నది, పుచ్చలు వలగొడుతున్నది. ఇక ఇంట్లో కూడా సబూత్ కావాలనంటే ఆ మీడియా పర్సన్లకు, ఆ పొలిటికల్ పార్టీలకు, ప్లస్ ఆ సబ్స్క్రైబర్లు ఉన్నోడికి ఆయన ఉసుటాడు కదా జర్మన్లా, ఆడు కూడా జర ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో పోయి ముడి కడుకోవాలనేది నా ప్రార్థన, నా మనవి. భారత్ ఎప్పుడు కూడా ఇలా నువ్వు సోవరెనిటీ అండ్ భారత్ యొక్క సెక్యూరిటీ అగర్ మీద మాట్లాడి చూస్తే, ఆర్ కొంచెం జర డీప్ డైవ్ చేసి చూస్తే, మన ఫారిన్ పాలసీని మనమే డిసైడ్ చేసుకున్నాం. ఎల్లయ్య చేతులలో పెట్టలే మనం. పాకిస్తాన్ ఏమంటుందని అంటే, మీ ఫారిన్ పాలసీ మీరే డిసైడ్ చేసుకుంటే మళ్ళీ మేమేం కావాలనంటే కొట్టుకో ఇక మీరు ఫిలప్ చేసుకోరు బ్లాంకెట్గా, ఏమేమి ఫిలప్ చేసుకుంటారో ఫిలప్ చేసుకోరు. ఇలా ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంది చూడు పాకిస్తాన్ది, వాళ్ళు పిహెచ్డి లెవెల్కి వెళ్ళిపోయింది, ప్రైమరీ నుంచి పిహెచ్డి లెవెల్కి వెళ్ళిపోయింది. భారత్ ఇజ్రాయెల్తో డైరెక్ట్ ఎంగేజ్ చేస్తుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు చేస్తుంది, జాయింట్ ప్రొడక్షన్లు చేస్తుంది, ఏఐ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్లా ప్రాధాన్యత ఇస్తుంది, ముంగడికి పోతుంది. ఇవాళ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్లేస్ ఉంది కదా, అక్కడ ఎంటర్టైన్ చేయనికే ఆర్ అలా భూభాగం కాపాడుకోనికే గిలగిల కొట్టుకుంటారు వీళ్ళు. ఏడేడ మొలిసినవి ఉంటాయో మళ్ళీ ఆడ ముడి కట్టుకొని వీళ్ళు గిటార్లు కొట్టుకుంటున్నారు సప్తస్వరాల కోసం. ఆడికైనా రాళ్ళే పడుతున్నాయి.
ఇది పాకిస్తాన్ పరిస్థితి అలా అలా పిచ్చివాడ. నేను అందుకని అట్లనే పెట్టిన ఆసిమ్ మునీర్ గాంధీ. ఆడ కడుక్కోను అని ముడికాడ ర్యాషెస్ వచ్చినా ఆడ మాటలు ఎట్లా మాట్లాడతాడు, రేర్ అర్త్ మినరల్స్ పెట్టుకొని చిల్లర పంచాయతీలు తీసుకొని. ఆడ గర్వం తగ్గిందా? సో ఆయనకి మనం గౌరవం ఇవ్వాలనా? అందుకే ఆ షాబాజ్ షరీఫ్ గాడు ముఖం ఎట్లుంటుందో మీ అందరికీ నేను చెప్పిన. ఆ ముఖం ఎట్లున్నాడు ఇవాళ ఆడికి టిష్యూ పేపర్ పెట్టి ముడి కడుస్తున్నాడు. జరా రైజ్ కాళ్ళు కదా వీళ్ళు రైజ్ కాళ్ళు కదా. సో అలా పిచ్చివాడ అడగడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ఆ పిచ్చివాడ అడుగుతుంటే వెనకకేని బాంబులు పడుతున్నాయి. అరే ఇది నేను అడగాలనా లేదా ఈ బాంబులతో మనం కాపాడుకుందామా అన్న పరిస్థితులల్లా ఇలా పాకిస్తాన్కి ఎథిక్స్ నేర్పుతుంది ఆఫ్ఘనిస్తాన్. నువ్వు మమ్మల్ని ఎంత మోసం చేసినావో అని చెప్పి హెచ్చరిస్తుంది ఆఫ్ఘనిస్తాన్. మెచ్యూరిటీ వర్సెస్ మెల్ట్ డౌన్ అని చెప్పి పేపర్లు రాస్తున్నాయి. ఎట్లా అంటే ఇవాళ భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్లు చేస్తుంది. మల్టీ అలైన్మెంట్ డిప్లొమసీ కేవలం అమెరికాతోనూ రష్యాతోనూ కాదు మనది. మనం నలుగురితో మాట్లాడుతున్నాం, నలుగురితో చేతులు కలుపుతున్నాం, నలుగురిని కలుపుకొని పోతున్నాం. నాటకాలు ఆడితే 8 మందితో దుష్మని కూడా పెట్టుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే 80 మందికి గడపర కూడా దించుతున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫెన్స్ డైవర్సిఫికేషన్. భారత్ ఈజ్ ఇన్ నోబడీస్ హ్యాండ్స్. భారత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ భారత్. భారతీయుల చేతిలోనే ఉన్నది ఇవాళ భారత్. ఇడ్లీలో వచ్చి మన దగ్గరికి ఎవడు తినిపిస్తలేడు ఇవాళ. అండ్ దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ ఫ్రెండ్స్. టెక్ మోడర్నైజేషన్లో భారత్ ఎవరితో కాంప్రమైజ్ చేస్తలేదు. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ తారాస్థాయికి పోతున్నది. ఎక్కడ కూడా ఏం కాంప్రమైజ్ అవుతలేదు యాజ్ ఫర్ యాజ్ డిఫెన్స్ ఈజ్ కన్సర్న్. సో ఇక్కడ ఎవడు మెచ్యూరిటీ చూపిస్తున్నాడు ప్రపంచంలో, ఎవడు మెల్ట్ డౌన్ అవుతున్నాడో చూడండి. కంప్లీట్ వెస్ట్ ఈజ్ ఇన్ మెల్ట్ డౌన్. ప్రతి దేశం భారత్తో చేతులు కలపాల్సిన దేశమే. టారిఫ్లలో కూడా మనం నెగోషియేట్ చేసినట్టు ఎవడైనా నెగోషియేట్ చేసిండా? నేను ఆ ల్యాండ్ని తీసుకుంటా, ఈ ల్యాండ్ని తీసుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తా, పీకుడు మాటలు ఎన్నో మాట్లాడినరు. భారత్ మీద ఒక్క స్టేట్మెంట్ అన్నట్లాంటిది వచ్చిందా? అండ్ దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. ఇలా పాకిస్తాన్ ఏ రకంగా ఉన్నది? ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2014లో ఒక పెద్ద మనిషి మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం. ఇది నిజంగా చెప్పాలనంటే పిడుగు కాలేదా? అగ్గి పిడుగు కాలేదా కొన్ని దేశాలకు, ఎస్పెషలీ పాకిస్తాన్కి? ఇవాళ మనము పార్ట్నర్షిప్లు చేస్తూ ఉంటే వీడు IMF ప్యాకేజీలు తీసుకుంటా ఉన్నాడు బిచ్చం అడుకుంటా. వీళ్ళ పార్లమెంట్లలో లొల్లీలు చేస్తున్నారు. వీళ్ళు మనం ఆపరేషన్ సింధూర్లు చేస్తున్నాం, వీళ్ళు పార్లమెంట్లో లొల్లి చేస్తున్నారు. అండ్ అదే పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు మాట్లాడిండు మన భారత్ గురించి. మీకు ఒకసారి అది మళ్ళొకసారి మీకు దౌరాస్తున్నా. 2 న్యూక్లియర్ కంట్రీస్ ఎస్కలేట్ చేస్తే అభినందన్ ఎప్పుడైతే వాళ్ళు క్యాప్చర్ చేసిర్రు, ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సీస్ INS ఎప్పుడైతే తన డైరెక్షన్ మార్చి వస్తునని అయ్యనిది ఆగు, భగవా హై పాకిస్తాన్ జిందాబాద్ అని ప్రతి భారతీయుడు గర్వించి మాట్లాడినప్పుడు పులుసులు ఎట్లా గారినాయి? ఒక్కొక్కడికి పులుసులు ఎట్లా గారినాయి అని అన్న. నీ దగ్గర హై టెక్నాలజీ ఉన్నా పెట్టుకో కుర్చీ మడతపెట్టి అని చెప్పి భారత్ చూపించింది. అండ్ ఆపరేషన్ సింధూర్లో మనం అందరం చూసినాం. ఎప్పుడైతే అలా కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు ఏ రకంగా కొట్టినాం అన్నట్టు. నీ ఫంక్షనరీ మిలిటరీ పాలిటిక్స్ ఏవైతే ఉందో చూడు పాకిస్తాన్లో, అది నీ పిచ్చోడాలో పెట్టుకో అని చెప్పినాం. నిన్ను కత్తుల కట్టెలతో, బాలకృష్ణ సార్ మన బాలయ్య బాబుది ఒక డైలాగ్ పెట్టుకుందాం, కత్తుల కట్టెలతో కాదురా, కంటి సూపుతో కూడా కాదురా, ఉచ్చ చుక్కతో చంపుతాం నిన్ను అని చెప్పి డైలాగులు కొట్టి మనం చంపుతున్నాం. ఉచ్చ చుక్క అని అంటే నువ్వు పోయిన ఉచ్చకు నువ్వు ఎరిగిన ఏరుగుడికి కడుక్కోనీయకుండా పాకిస్తాన్ని పీతి లేపి పీతి వాసనతో పీతి పంచాయితీ ఆళ్ళకు చూపించినాం చూడు పైజామా కంటించి. దీనికంటే ఏదైనా పెద్ద అస్త్రం ఉన్నదా? పీతస్త్రం అంటారు దీన్నే పీతస్త్రం అంటారు. ఈ యాంగ్జైటీ లాంటి బీపీ షుగర్లు పెరుగుతూ ఉన్నాయి. ఇదే తమ్నేలు పెట్టరా పీతాస్త్రం వల్ల సీరియస్గా. నేను చెప్తున్నా ఏందనంటే ఇప్పుడు మనం ఏదైనా టెక్నాలజీ చేస్తున్నామంటే అడిగి చినిగిపోతున్నది ఏడికాడికి. ఆ మునిరిగాడికి అట్లనే గందుకే కూర్చుని ఉన్నాడు. మనము లేజర్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తుంటే ఆడు ప్యానిక్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. సో ఇవాళ నీకు ఒక భారతీయుడిలాగా ఏమనిపిస్తున్నది అని చెప్తున్నా, మనం కేవలం కొడుతున్నాం టార్చ్ లైట్, ఆడికి అవుతుంది స్లీప్లెస్ నైట్. ఇది ఇవాళ మన భారత్ యొక్క పొజిషన్. నాటో ఏదైతే ఉన్నది చూడు, యాక్చువల్ రియాలిటీ ఏమున్నది అని చెప్పి మాట్లాడితే ఒక హెగ్జాగనల్ రియాలిటీ కాడికి పోదాం మనం. నాటో డ్రీమ్ వర్సెస్ హెగ్జాగనల్ రియాలిటీకి దాకా పోదాం. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ నాటో తయారీ అనిగా చూసింది. రియాలిటీ ఏమున్నది పాకిస్తాన్ది అని అంటే వాళ్ళు నాటో ఏం తయారు చేయలేకపోయారు. ఉన్న వాళ్ళ ఇస్లామిక్ దేశాలతో కూడా వాళ్ళకు పంచాయతీ నడుస్తున్నది. సౌదీతో వాళ్ళు దూరం అయిపోయినారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నిన్నగాక మొన్ననో ఎప్పుడో కొంచెం అరబ్తోని రీకాలిబరేషన్ చేసుకోనిక మొదలెట్టిండ్రు. లేకపోతే అసలు ఏమున్నారు, ఇంటర్నల్గా ఫ్రాక్చర్లు తప్ప, లేకపోతే అలా లెగిమెంట్లు మొత్తం క్రాక్ వచ్చుడు తప్ప ఇంకేమైనా నడుస్తున్నదా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అదే భారత్ వెస్ట్ ఏషియా, యూరప్, ఇండో పసిఫిక్,
సైలెంట్గా మన డిప్లొమసీ ఏడున్నది, మనం అడగకున్నా భారత్ కావాలని అంటాడు. ఓడికి కావాలరా దాన్ని ఏమంటారు కదా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓడికి కావాలరా, ఓడికి కావాలా, మేము తయారు చేసుకుంటాం ఈయనే అని చెప్పి బ్రిక్స్ గిక్స్ మనం ముంగడికి పోతుంటే క్లియర్ కట్గా భారత్లో ఒక ఇంట్రెస్ట్లు కనబడతలేవా? ఈ ఎమోషనల్ రిహాటరిక్ ఆర్ మన ఈ థియేటర్ డ్రామా ఏదైతుందో చూడు, అవన్నీ పంచాయతీ అంతా పోతుందా లేదా ఫ్రెండ్స్? మీరు ఒకసారి జర అర్థం చేసుకోండి. ట్రంప్ క్లియర్ కట్గా కూడా చెప్పాలని అంటే ఒకసారి ఏమని అన్నాడు, పాకిస్తాన్ మీద ఉల్టా హాత్ పచ్చకడ కొడుతుంటే భారత్ నేనే కాపాడినా అని అన్నాడు. ఇంకా మన దేశంలో ఉన్న అపోజిషన్కి, ఆ జర్మన్లో కూర్చున్న పాకిస్తానీ సబ్స్క్రైబర్ గాడికి, పాకిస్తానీ సబ్స్క్రైబర్లను పెంచి పోషిస్తున్నోడికి నేనేమడుగుతున్నా అంటే, ట్రంప్ వత్తాసు వలికిండు. నువ్వు అన్నవు చూడు, ఉస్సేబి అదే గాడిదల సంఘం అధ్యక్షుడు ఆడు ఉన్నాడు కదా, ఆడి పేరు తీసుకుంటా కూడా భయమా, ధ్రువరాటిగాడినే అంటున్నా. నీకు కనబడత లేదురా, ట్రంప్ అన్నాడు రా, ట్రంప్ ఏమని, నేను ఆపినా, లేకపోతే పాకిస్తాన్ నాడు మిటాచి పడేస్తుండే భారతీయులు కలిసి అని. ఇంకేం కావాలరా నీకు, ఇంకేం కావాలా అని అంటున్నా. పాకిస్తానీ సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ ఛానల్గా నేను నిన్ను అడుగుతున్నా. आई मीन लज्जित होना चाहिए तेरे जैसे लोग, लज्जित होना चाहिए, शर्म से मरना चाहिए, डूब के मरना चाहिए. और कहाँ डूबना पता है, तेरे जैसे लोग भारत में प्रवेश ही नहीं करने का, तेरे जैसे लोग సీరియస్లీ చెప్తున్నా. మీరు భారత్లో వచ్చి మీ బొందలగడ్డల మీద మూలలు కొట్టుకోవద్దిడ. మీరు పాకిస్తాన్లో ఆ పీతిబాయిల వడి చావాలా. మీకు పీతే, పాకిస్తానీ యొక్క పీతే మోక్ష ప్రాప్తం. ఎందుకంటే అలా సబ్స్క్రైబర్ అవుతున్నాయి కదా సంపాదించుకున్నావు. ఆ వాసనతో నువ్వు శుద్ధి కావాలా అన్నది నా కోరిక. నువ్వు ఇజ్రాయెల్ విజిట్ కండమ్ చేస్తాడయ్యా, నాకు అర్థం కాదు. నేను చూడరు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది మొత్తం చదువుతున్నప్పుడు నాకు ఎంత ఆనందమైందని అన్నది మీరు అర్థం చేసుకోండి. సో మనము ఎకనామిక్గా ఎవరి మీద డిపెండ్ కాలే, మనము ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ల మీద ఎప్పుడు డిపెండ్ కాలే, మన గవర్నెన్స్ అనేది ఎప్పుడు పారాలసిస్కి కాలే. ఒక మిలిటరీ వచ్చి లేకపోతే మిలిటరీ వచ్చి అది మన సర్కార్ని డామినేట్ చేయలే. ఇది కదా భారత్ అంటే, ఇది కదా రైజ్ అంటే. పాకిస్తానీ సైకలాజికల్ డిక్లైన్లో లేదా ఫ్రెండ్స్? అగర్ మనం సటారికల్ పంచి కొట్టాలంటే నువ్వేమో డోమ్ల గురించి మాట్లాడుతున్నావు, ఐరన్ డోమ్ కవచాల గురించి మాట్లాడుతున్నావు. ఈడేం చేస్తున్నాడు, ఈడు కవచాల గురించి మాట్లాడుతున్నాడు, కకృతి గురించి మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ గాడు. నాకేం లేదా ఆయన బిచ్చం బతుకున్న కడుకోనికి లేదా ఆయన అని. మీకు అర్థమవుతుందా? ఇవాళ లేజర్ డిఫెన్స్ మనం మాట్లాడుతుంటే ఇడు పాకిస్తాన్ వాడు కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితమైండు. ఇవాళ భారత్ స్ట్రాటజిక్ పేషెన్స్ చూపిస్తుంటే ఈడు ప్రపంచ దేశాలకు మొత్తం తిరిగి పర్పెచువల్ విక్టిమ్హుడ్ చూపిస్తున్నాడు. ఇవాళ నువ్వేడ నిలబడ్డావు, నీ దేశం ఏడ నిలబడ్డది. ఈ పాకిస్తాన్ని ప్రేమించే బ్రిగేడ్ కూడా ఉన్నది కదా, అలా ఒక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ తెలుసా నీకు? కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన తెలంగాణలో కూడా ఉన్నారు. వాళ్ళ బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ ఏంది తెలుసా? నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను, నువ్వు ప్రేమించకపోతే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదని అని అంటారు. వాళ్ళ ప్రేమించేటోడికి పీతి వాసన వస్తున్నాను, నువ్వు ఇంకా ఆ పీతి వాసనతో నన్ను ప్రేమిస్తావా అని అనేది నా ప్రశ్న. ఇలా హిస్టరీ క్లియర్ కట్గా ఏం చెప్తున్నది అని అంటే, హిస్టరీ క్లియర్ కట్గా చూపుతున్నది ఒక క్రూయల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఏందని అంటే, ఏదైతే కంట్రీ తీవ్రవాద తత్వాన్ని వెపన్ చేసి ఇన్స్టెబిలిటీ చేసుకున్నదో ఇవాళ దానికి అదే భయపడుతున్నది. ఏదైతే ఐ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్పి మాట్లాడిందో, గజ్వాహే హింద్ గురించి ఆలోచించిందో, ఇవాళ మనమేం మాట్లాడకపోయినా వాళ్ళంతలా వాళ్ళే కోసుకజచ్చి భగవాహే పాకిస్తాన్కి హరా హర మహాదేవ్. ఎవడు ఇన్సెక్యూరిటీని ఇంపోర్ట్ చేసుకున్నాడు? నువ్వు ఏ రెజల్యూషన్ పాస్ చేసుకున్నాను ఇస్లామాబాద్లో గంటా కూడా ఫరక్ పడదు. నా ఢిల్లీకి గంటా కూడా ఫరక్ పడదు. జై హింద్, జై భారత్ అండ్ భారత్ మాతాకి జై.